హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం మనీ మార్కెట్లో మునిగిపోయింది. అటు బీసీసీఐకి ఇటు క్రికెటర్స్కి పెద్ద వరంలాగా మారింది. ఇండియన్ ప్లేయర్స్తో పాటు ఫారెన్ ప్లేయర్స్ కూడా పైసలు వస్తున్నాయి. ఇప్పటి వరకు బీసీసీఐ అండ్ ఐపీఎల్ కౌన్సిల్ కలిసి 17 ఇయర్స్ ఐపీఎల్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఫారెన్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. బెన్ స్టోక్స్, ప్యాట్ కమిన్స్, శామ్ కరన్ అండ్ మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్స్ వాళ్ళ కంట్రీకి ఆడిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ కొంతమంది ప్లేయర్స్కి ఐపీఎల్లో మనీ చాలా లేట్గా పెరిగినాయి. ఇంకా కొందరికి పైసలు చాలా ఫాస్ట్గా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఐపీఎల్ 2008 అప్పుడు స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ లాంటి ప్లేయర్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారు, అలాగే ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు అనేది చూద్దాం. నెంబర్ 1, విరాట్ కోహ్లీ. 2008లో విరాట్ కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ విన్ అయ్యిండు. అప్పుడు అతని ఆటకి, అతని టెంపర్మెంట్కి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఢిల్లీ నుండి డొమెస్టిక్ ఆడే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫస్ట్ సీజన్కి తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. ఎలాగో విరాట్ కోహ్లీ ఢిల్లీకి డొమెస్టిక్ ఆడుతున్నాడు కాబట్టి ఢిల్లీ వాళ్ళు విరాట్ కోహ్లీని పిక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆర్సీబీ అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చి యంగ్ విరాట్ కోహ్లీ పైన 12 lakhs ఇన్వెస్ట్ చేసి తీసుకున్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ కెరియర్ స్టార్టింగ్లోనే అతని పైన నమ్మకం ఉంచింది. విరాట్ పువర్ పర్ఫార్మెన్స్లో ఉన్నా కానీ విరాట్ కోహ్లీని బ్యాక్ చేశారు. అయితే 2011లో ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ని రిటర్న్ చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఐపీఎలే కాక ఇంటర్నేషనల్లో కూడా మొత్తం విరాట్ మయమే అయింది. ఐపీఎల్లో ఎన్నో రికార్డ్స్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిండు. అతను ప్రతి ఇయర్ 500+ రన్స్ కన్సిస్టెంట్గా కొడుతున్నాడు. అతని బ్రేక్ త్రూ సీజన్ 2016లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవ్వరికీ సాధ్యం కానీ 973 రన్స్ కొట్టిండు. ఇప్పటి వరకు 8 ఐపీఎల్ 100s ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలోనే 7805 రన్స్తో హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పుడు 2024లో 15.25 crores ఆర్సీబీ స్క్వాడ్లో ఆడుతున్నాడు. ఇలా ఆర్సీబీ ఫ్రాంచైజ్ విరాట్ని బ్యాక్ చేసింది కాబట్టే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి లాయల్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, నేను ఐపీఎల్ ఆడితే ఆర్సీబీకి తప్ప వేరే ఏ ఫ్రాంచైజ్కి ఆడను, వేరే ఫ్రాంచైజ్కి ఆడే ఊహ కూడా నాకు వద్దు అన్నాడు. ఈ లాయల్టీకి ఆర్సీబీకి లాయల్ ఫ్యాన్ బేస్ కూడా తోడైంది. ఐపీఎల్లో మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్గా మారింది. నెంబర్ 2, ఎంఎస్ ధోని. ఐపీఎల్ 2008లో బిగ్గెస్ట్ ఫేస్ ధోని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐసీసీ కండక్ట్ చేసిన ఇనాగరల్ T20 వరల్డ్ కప్ సీజన్లో కెప్టెన్గా కప్ కొట్టిండు. ఇక ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ధోని 2008 ఐపీఎల్ ఆప్షన్లో కాస్ట్లీయెస్ట్ బైగా మారిండు. ఎంఎస్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ చాయిస్ ప్లేయర్గా పైసలన్నీ పెట్టుకొని ధోనిని ఏకంగా 6 crores కొన్నారు. ఇక 2008, 2009 సరిగ్గా వెళ్ళకున్నా కానీ 2010 అండ్ 2011లో సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్తో ఐపీఎల్లోనే ధోని కెప్టెన్సీలో సక్సెస్ఫుల్ టీమ్గా మారింది. మధ్యలో సిఎస్కే బెట్టింగ్ కుంభకోణంలో ఇరుక్కొని 2 years బ్యాన్ అయినా కానీ ధోనిని వాళ్ళు వదలలేదు. ధోని పూణే కాడి మళ్ళీ సిఎస్కేకి కెప్టెన్గా కంబ్యాక్ ఇచ్చి మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే సిఎస్కే 5 cups కొట్టిన సెకండ్ టీమ్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ అన్ని కప్స్ కూడా ధోని కెప్టెన్సీలోనే వచ్చినాయి. స్టిల్ ధోనిని సిఎస్కే ఆడిపిస్తున్నారు. ధోనికి ఇప్పుడు కూడా 12 crores ఇచ్చి ఇంకా రిటర్న్ చేసుకున్నారు. ధోని కెప్టెన్గానే కాక బ్యాటింగ్ అండ్ వికెట్ కీపింగ్లో కూడా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిండు. ధోని ఇప్పటికీ 261 ఐపీఎల్ గేమ్స్ ఆడితే 5192 రన్స్ కొట్టిండు. 39 యావరేజ్ ఉంది. 147 స్ట్రైక్ రేట్ ఉంది. ధోని ఫినిషింగ్లో తోపని అందరికీ తెలుసు. అయినా కానీ నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో బ్యాటింగ్కి వచ్చి 5000+ రన్స్ కొట్టడం అంటే మాటలు కాదు. అది కేవలం ధోనికే సాధ్యం అనుకోవచ్చు. నెంబర్ 3, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఐపీఎల్ 2008లోకి క్యాప్డ్ ప్లేయర్గా వెళ్ళిండు. అప్పటికే ఇండియాకి T20 వరల్డ్ కప్లో డెబ్యూ చేసి చాలా మంచిగా ఆడిండు హిట్ మ్యాన్. అయినా రోహిత్ శర్మ అప్పటి రోజుల్లో ఇండియాకి నెక్స్ట్ బిగ్ ప్లేయర్ అవుతాడు అనుకున్నారు. అయితే డెక్కన్ చార్జర్స్ రోహిత్ శర్మకి ఆ రోజుల్లో 3 crores వరకు పెట్టి కొన్నారు. డీసీకి కూడా చాలా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిండు. చాలా బాగా స్పిన్ కూడా వేసేవాడు. అయితే 2011 మెగా ఆక్షన్ కన్నా ముందు డెక్కన్ చార్జర్స్ రోహిత్ శర్మని రిలీజ్ చేశారు. ఇక ముంబై ఇండియన్స్ హిట్ మ్యాన్ పైన ఇన్వెస్ట్ చేశారు. 7 crores హిట్ మ్యాన్ని కొన్నారు. 2011 అండ్ 2013 వరకు ప్యూర్ బ్యాటర్గా ఆడిన హిట్ మ్యాన్ 2013 మిడ్ సీజన్లో పాంటింగ్కి బదులుగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పటి నుండి మిగతాదంతా హిస్టరీయేగా. హిట్ మ్యాన్ 2013 నుండి 2023 వరకు కేవలం 10 seasonsలో 5 times ముంబై ఇండియన్స్ని ఛాంపియన్స్గా చేశాడు. అంతేకాక ఐపీఎల్లో అందరికన్నా ఎక్కువ 6s కొట్టిన హీరో మన హిట్ మ్యాన్. ఇప్పుడు కూడా హిట్ మ్యాన్కి 16 crores ఇచ్చి ముంబై ఇండియన్స్ ఉంచుకున్నారు.
హిట్మ్యాన్ తన కెరియర్లో 255 గేమ్స్ ఆడి 6541 రన్స్ కొట్టిండు. 30 యావరేజ్ ఉంది. 131 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ 2015లో పాండ్యాని బేస్ ప్రైస్ 10 lakhsకి కొన్నారు. ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం అప్పుడు ఇండియన్ టీం చూస్తుంది. అయితే పాండ్యా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా మంచి బౌలర్గా బాగా ఆడిండు. అయితే ఇండియన్ సెలెక్టర్స్ పాండ్యాని ఇండియాకి సెలెక్ట్ చేశారు. ఇక 2016 వచ్చేసరికి పాండ్యా క్యాప్డ్ ప్లేయర్గా మారిండు. ఇక 2022లో మెగా ఆక్షన్ కన్నా ముందు హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ రిలీజ్ చేశారు. అయితే గుజరాత్ టైటాన్స్ పాండ్యాని ఫస్ట్ చాయిస్ ప్లేయర్గా కెప్టెన్గా 15 crores కొన్నారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కి ఒక కప్ అందించాడు అండ్ ఇంకో ఇయర్ ఫైనల్స్కి తీసుకెళ్లాడు. 2024 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని 17 crores భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్నారు. పాండ్యా ఐపీఎల్లోనే కాక ఇండియాలోనే తోప్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అతని ఫినిషింగ్ స్కిల్స్ కూడా చాలా బాగా పేరుంది. పాండ్యా ఐపీఎల్లో ఎన్నో ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. అతని సక్సెస్కి అతని ఆల్రౌండ్ స్కిల్సే తప్పకుండా కారణమని చెప్పుకోవచ్చు. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఐపీఎల్లో 135 మ్యాచెస్ ఆడిండు. 2500+ రన్స్ కొట్టిండు. 29 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. 146 స్ట్రైక్ రేట్ ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా సూపర్గా పర్ఫామ్ చేస్తాడు. 135 గేమ్స్లో 64 వికెట్స్ తీసిండు. 9 ఎకనామీ ఉంది అండ్ 3/4/17 బెస్ట్ ఉంది. మీరు చెప్పండి, పాండ్యా లాంటి ప్లేయర్కి 17 crores పెట్టడం వర్తే అంటారా? కమెంట్ చేయండి. నెంబర్ 5 బుమ్రా. బుమ్రా ఐపీఎల్లో 2013లో డెబ్యూ చేశాడు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో నార్మల్ ప్లేయర్ని వెతికి తీస్తారు. అట్లాంటి ప్లేయర్సే ఇండియాకి తోపులు అవుతారు. బుమ్రాని ఐపీఎల్ 2013 ఆక్షన్లో 1.2 crores కొన్నారు. బుమ్రా మొదటి మ్యాచ్లోనే విరాట్ కోహ్లీని అవుట్ చేసిండు. అయితే బుమ్రా తన బౌలింగ్ని బెటర్ చేసుకుంటూ 2 yearsలో 2016లో ఇండియాకి డెబ్యూ చేసిండు. ఇండియాకి అన్ని ఫార్మాట్స్లో ఫ్రంట్ లైన్ పేసర్గా ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటికీ 132 మ్యాచెస్ ఆడితే 163 వికెట్స్ తీసిండు అండ్ జస్ట్ 7.28 ఎకనామీ ఉంది. అయితే ముంబై ఇండియన్స్ 2022 మెగా ఆక్షన్ కన్నా ముందు బుమ్రాని 12 crores రిటర్న్ చేసుకున్నారు. బుమ్రా లాంటి పేసర్ ఇండియాకి దొరకడానికి ఐపీఎల్ కారణమని చెప్పడంలో ఎలాంటి హెజిటేషన్ అక్కర్లేదు. బుమ్రా ప్రతిరోజు బాగా పర్ఫామ్ చేస్తాడు. అతను 12 crores కన్నా ఎక్కువ వర్తీ ప్లేయర్. కానీ మనీ పరంగా వెళ్తే అతనికి 30 crores వచ్చినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. సో బుమ్రాకి ఎంత మనీ ఇస్తే అతను వర్త్ అవుతాడో కమెంట్స్లో చెప్పండి. వీళ్ళే ఐపీఎల్లో స్లోగా వాళ్ళ ప్రైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పటికీ తోపుల్లాగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఇండియన్ ప్లేయర్స్. వీళ్ళే కాక క్రిస్ గేల్, ఏబీడీ అండ్ సురేష్ రైనా లాంటి ప్లేయర్స్ ప్రైజ్ ఎంతనో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.